ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెటూళ్ళు ఇంటికి వచ్చిన అతిథులతో నిండిపోయి చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. తెలుగువారి లోగిళ్లలో ఈ సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పంట చేతికి వచ్చాక జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. అందుకే దీనిని వ్యవసాయ పండుగ అని పిలుస్తారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే దేశమంతటా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ఆ 18 గ్రామాల్లోని ప్రజలు మాత్రం అస్సలు జరుపుకోరట. పైగా ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఈ పండుగ నిషేధమంట. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ రోజునే మకర సంక్రాంతి జరుపుకుంటారు. మొత్తం 3 రోజులు పెద్ద పండుగగా ఈ సంక్రాంతి. ఈ పండగ సమయంలో జరుపుకునే ప్రతి వేడుకకు ఒక్కో విశిష్టత ఉంటుంది. భోగి మంటలు, లోగిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు, హరిదాసు కీర్తనలు, బసవన్నల కోలాహలం, కమ్మటి పొంగలి, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్ళు, కోళ్ల పందాలు, ఇలా తెలుగు రాష్ట్రాల్లో పండుగ జరుపుకునే తీరు అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. అందుకే చాలామంది మిగిలిన రోజుల్లో ఎక్కడున్నా సరే సంక్రాంతి రోజు మాత్రం వారి వారి సొంతూళ్లకు చేరిపోతుంటారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఈ సంక్రాంతి పండుగను చాలా బాగా జరుపుకుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో ఈ పండుగను ఇతర పేర్లతో ఘనంగా జరుపుకుంటుంటారు. తమిళనాట ఈ పండుగను పొంగల్ పండుగ పేరుతో జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను మొత్తం 4 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పొంగల్, రెండవ రోజు సూర్య పొంగల్, మూడవ రోజు మట్టు పొంగల్, 4వ రోజు కన్యా పొంగల్ పేరిట జరుపుతారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు పందాలు కూడా నిర్వహిస్తారు. ఇక రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. భారీ సంఖ్యలో గాలిపటాలను ఎగరవేస్తారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భోగి పండుగను లోహిరి, మకర సంక్రాంతి, మాఖీ పేరుతో జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతిని కిచిడి అని పిలుస్తారు. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక రకాల పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో అన్నమయ్య జిల్లాలోని టి పసలవాండ్లపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని 18 గ్రామాలు మాత్రం ఈ పండుగను అస్సలు జరుపుకోవు. పైగా ఆ ప్రాంతాల్లో సంక్రాంతి జరుపుకోవడం కూడా నిషిద్ధం. దాని వెనుక ఓ చిన్న కథ దాగి ఉంది. ఈ సంక్రాంతి పండుగ నిషేధం అనేది ఇది తరతరాలుగా అక్కడి ప్రజలు పాటిస్తున్న ఆచారం. మార్చి నెలలో జరిగే పల్లావలమ్మ జాతరనే ఇక్కడి ప్రజలకు సంక్రాంతిగా భావిస్తుంటారు. గ్రామ దేవత పల్లావలమ్మ ఆజ్ఞ ప్రకారం అప్పట్లో ఈ పండుగను పూర్వీకులు నిషేధించినట్టుగా గ్రామస్తులు నమ్ముతారు. ఇక ఆ నమ్మకమే ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. కాగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి పేరు మీద కొందరు ఆవులను వదిలివేస్తారు. మార్చిలో అమ్మవారి జాతరకు వాటిని మాత్రమే అలంకరించి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజించడం వేడి ఆచారం. అందుకే ఈ 18 గ్రామాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.